ప్రేమ అనేది మేఘాల్లో తేలిపోవడం లాంటిది. సో తేలుతున్నంత వరకు బాగుంటది, తేడా వచ్చినప్పుడు కింద పడతారు, కింద పడి నడ్డి ఇరుగుతుంది, లేకపోతే పోవటం, వన్ ఆఫ్ ద టూ, యూనో. సో ఐఎమ్ సెయింగ్, బట్ ఇట్ ఈస్ వర్త్ టు డై యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ ఫర్ దట్ టైం. సో అప్పుడు దాన్ని అర్థం చేసుకుంటే కొంచెం తేలి కొంచెం మెల్లగా ల్యాండింగ్ చేయడానికి ట్రై చేయొచ్చు. పవిత్ర ప్రేమ అనే కాన్సెప్ట్ నంబర్ మీరైతే. పవిత్ర ప్రేమ అసలు కదా, నాకు మీనింగ్ తెలియదు అది. పవిత్ర ప్రేమ అంటే ఐశ్వర్య, నేను బుక్స్ అన్నాను, నువ్వు లుక్స్ అన్నావు. నేను కాలేజ్ అన్నాను, నువ్వు మ్యారేజ్ అన్నావు. నేను ఆర్టికల్స్ అన్నాను, సో మీరు ప్రేమించినప్పుడు ఏం ఆశించరా? నువ్వు ప్రాక్టికల్స్ అన్నావు. నేను హాబీ అన్నాను, నువ్వు బేబీ అన్నావు. ఇప్పుడు మాత్రం ఇంకొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు. సందేశం ప్రపంచానికి, ప్రేమించు కానీ ప్రేమలో పడద్దు, అంతేనా? పర్సనలీ నేను ఆగలేదు, యాక్చువల్లీ ఐ యామ్ సేయింగ్ ది ఆపోజిట్. నా పాయింట్ ఏంటంటే, బికాజ్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎమోషన్, యూ షుడ్ టేక్ ద రిస్క్ ఆఫ్ ఫాలోయింగ్, యూ షుడ్ నాట్ రిగ్రెట్, బికాజ్ నేను వేస్ట్ అని వదిలేసిన నాకంత బాధ ఉండేది కాదే, కానీ నువ్వు నన్ను మీ క్యాస్ట్ కాదని వదిలేసావు. అదే నన్ను లోపల నుంచి చంపేస్తుంది. See, love అనేది first of all it's a false emotion, in my opinion. ఎందుకంటే లవ్ అంటే